ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో పవర్ షార్టేజ్ ఉందని చెప్పడం సరైనటువంటి విధానం కూడా కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి, మిగతా మంత్రివర్గం, కొంతమంది శాసనసభ్యులు కూడా శాసనసభ ద్వారా ప్రజలకి తప్పుదారిని వక్రీకరించి చెప్పడం అనేటువంటిది సరైనటువంటి విధానం కూడా కాదు. శాసనసభ ద్వారా ఉన్నటువంటి వాస్తవాలను వక్రీకరించి ప్రజలని తప్పుదారి పట్టించాలి, శాసనసభను కూడా తప్పుదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది కేసీఆర్ గారు చేశారు. అది మంచి పద్ధతి కూడా కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉందో ఆ 14లో ఉన్నటువంటి అంశాలన్నింటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉండడమే కాకుండా ఆ అంశాల ప్రకారంగా, చట్టంలో ఉండేటువంటి అంశాల ప్రకారంగా ఏ నిర్ణయానికైనప్పటికీ కూడా, ఏ సొల్యూషన్ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు కూడా.